గ్రామంలోని మంచి మరియు ధైర్యవంతుడైన బాలుడు. ఒకసారి ఒక చిన్న గ్రామంలో నాగేష్ అనే మంచి మరియు ధైర్యవంతుడైన బాలుడు ఉండేవాడు. నాగేష్ వయసులో చిన్నవాడు కాని అతని హృదయం పెద్దది. అతను అన్నివేళలూ సంతోషంగా ఉండే వ్యక్తి, గ్రామంలో అందరికీ సాయపడేవాడు. ఒకరోజు గ్రామంలో భూకంపం వచ్చి పల్లెలో అన్ని ఇళ్లమీద అనేక దెబ్బలు పడిపోయాయి. ప్రతి వ్యక్తి శ్రమించి తమ ఇళ్లను మానుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని ఒక పెద్ద గట్టి వృక్షం ఒక ఇంటిని ధ్వంసం చేసింది మరియు ఇక్కడ ఓ చిన్నపిల్లల కుటుంబం చిక్కుకొని సాయం కోసం అరుస్తోంది. అప్పుడు గ్రామంలోని పెద్దలు మరియు ఇతరులు ఆ గట్టి వృక్షాన్ని తొలగించడం చాలా కష్టమని చెప్పారు. కాని నాగేష్ విసుక్కు తన ధైర్యంతో ముందుకు రావాలని నిశ్చయించుకున్నాడు. అతను నోట్లో ఆత్మవిశ్వాసంతో నేను ప్రయత్నిస్తాను అని చెప్పాడు. నాగేష్ పెద్ద కొట్టులతో చేతులతో వృక్షాన్ని తొలగించడానికి ప్రయత్నించాడు. అతని సాహసం మరియు ఉత్సాహం చూసి గ్రామస్థులు అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. నిమిషాలు గడిచిన తర్వాత నాగేష్ మరియు గ్రామస్థుల కృషితో వృక్షం తొలగిపోయింది. పిల్లలు బయటకు వచ్చి సురక్షితంగా ఉండటంతో ఆనందంగా ఉండారు. గ్రామస్థులు నాగేష్ ధైర్యం మరియు సాహసాన్ని ప్రశంసించారు. ఆయన తన ఉనికి మరియు కృషితో గ్రామాన్ని కాపాడినాడు. నాగేష్ ధైర్యంతో, మనసుతో మరియు ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చు అని అందరికీ చూపించాడు. మొదటి పాఠం నిజమైన ధైర్యం మరియు మంచి మనసు ఉన్నప్పుడు ఎలాంటి సవాలులు కూడా ఎదుర్కొని గొప్ప విషయాలు సాధించవచ్చు.